ఈ ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఇర్మియా గ్రంథంలో ఇర్మియాను గురించి 1-2 మాటలు కూడా చెప్తాను. ఇర్మియాని ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏమంటారంటే విలపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అంటారు ఆయన్ని. చాలా ఏడుస్తాడు ఆయన, ఎక్కువ బాగా ఏడ్చి భారంతో సేవ చేస్తాడనమాట. ఇర్మియా గారు చాలా భారంతో సేవ చేస్తాడు. విలపించే ప్రవక్త అని ఆయనకి పేరు. అసలు ఒక పుస్తకమే విలాప వాక్యాలని రాస్తాడు ఆయన. విలాప వాక్యాలు ఆయన రాసిన పుస్తకమే అది. ఇర్మియా గ్రంథం ఆయన రాసిన పుస్తకమే. చాలా ప్రార్థనాపరుడు. తర్వాత పాపమును గురి హెచ్చరించడంలో ఆయనలాగా ఇంకెవరు కనబడరు. చాలా సూటిగా, చాలా స్పష్టంగా, నిర్ముఖమాటంగా పొరపాటుని చెప్తాడు, తప్పుని తప్పు అని చెప్తాడు. అసలు ఈ 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చదివితే ఆ 2వ అధ్యాయంలో అంటాడు, మీరు విస్తారమైన సబ్బు రాసుకున్నా కూడా మీ దోషాలు నాకు కనబడుతున్నాయి అంటాడు ఆయన. మీరు పగిలిపోయిన తొట్లును కట్టుకొని ఉన్నారు అని అంటాడు. మీరు చెట్లతో, పుట్లతో, రాళ్లతో వ్యభిచారం చేస్తున్నారు, అంటే విగ్రహారాధన చేస్తున్నారు అని ఆయన మాట్లాడతాడు. ఏమాత్రం ఖాతరు చేయడేస్తున్నాడు. అమ్మో వాళ్ళు ధనికులు, గొప్పవాళ్ళు, పేదవాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అట్లా ఏముండదు. పాపాన్ని మాత్రం ఎంత మాత్రం సహించడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏదైతే దేవుడు చెప్పమన్నాడో దాన్ని ఖచ్చితంగా సూటిగా ఆయన చెప్పేస్తాడు. ఆయన ఇర్మియాని చెరసాల్లో వేస్తారు, ఆయన్ని వండేసి బిగించేస్తారు, ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక చీకటి గదిలో ఇర్మియాని తోసేసినా కూడా దేవుని మాట ప్రకటించకుండా ఉండడు. రాజీ పడ్డ లోకంతో ఇర్మియా దగ్గర నేర్చుకోగలరు. రాజీ పడే తత్వం ఆయనకి లేదు అసలు. ఏముందిలే కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కదా, ఈ ఒక్కసారికి నో అంటే సరిపోద్ది కదా, ఎస్ అంటే సరిపోద్ది కదా అనేటువంటి ప్రవక్త కాదు ఆయన. దేవుని కోసం బలముగా నిలబడినటువంటి గొప్ప ప్రవక్త ఇర్మియా ప్రవక్త. చిన్నదానికి ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకునేటువంటి గొప్ప ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త బైబిల్లో 2 పుస్తకాలు రాస్తాడు. ఇర్మియా గ్రంథము, విలాప వాక్యములు, ఈ 2 కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలే, ఆయనలో నుంచి వచ్చినటువంటి పుస్తకాలే ఈ 2 పుస్తకాలు. అయితే ఈ లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ఏం తెలియజేయాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాలు కానీ కొంచెం కానీ మనం చూస్తే, ఇర్మియా ఈ ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం బబులోని చెరలోనికి వెళ్తారు చూడండి. ఆ బబులోని చెరలోనికి మీరు వెళ్తారని ముందుగానే చెప్తాడు ఆయన. మీరు ఇట్లే పాపం చేస్తే, మీరు ఇట్లానే దుర్మార్గులుగా ఉంటే, మీరు ఇట్లానే విగ్రహారాధికులు అయిపోతే, అవిధేయులు అయిపోతే, ఇదిగో మీరు చెరలోనికి వెళ్ళబోతా ఉన్నారు, దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది, ఇది చాలా కష్టమని ఆయన వాళ్ళకి ప్రవచిస్తాడు ఆయన. మీరు ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చూడండి. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దానిని పట్టుకొనగా ఆ పట్టణము మీద యుద్ధము చేయి కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి, ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణము చేసి అన్య దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపం పుట్టించురో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేయుదురు. చూడండి, ఇర్మియా ముందుగానే ప్రవచనం చెప్పేశాడు, వాళ్ళతో మాట్లాడాడు. అందుకే ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే నెహెమియా గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అహల్య కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములు తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉన్నాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూసారా ఈ మాటలే ఇర్మియా చెప్పిన నెరవేరిని. ఇర్మియా ఇదిగో మీ పట్టణాన్ని కాల్చేస్తారు, మీ ప్రాకారములు కూల్చేస్తారు, మీ గృహాలను కాల్చేస్తారు, కల్దీయులు మీ మీదకి రాబోతున్నారు, నెబుకద్నెజరు రాజు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. ఈ మాటలు వాళ్ళు లెక్క చేయలేదు, ఈ మాటలు వాళ్ళు చెవును పెట్టలేదు, ఈ మాటలు వచ్చినప్పుడు వారి జీవితాన్ని సరి చేసుకోలేదు, మార్చుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నెహెమియా అడుగుతాడు, మన ఊరు ఎట్టుంది, మన వాళ్ళు ఎట్టున్నారు, మన మందిరం ఎట్టుంది, మన ప్రాకారాలు ఎట్టున్నాయి అంటే అప్పుడు అంటున్నారు కాల్చివేయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి. చూసావా దేవుని వాక్యం ఎంత అక్షరాలు నెరవేరుతుందో, ఎంత అక్షరాలు నెరవేరుతుందో. సో ఇర్మియా అలాగా దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి ప్రవక్త ఇర్మియా. ఈ ఇర్మియా 33వ అధ్యాయంలో ఏమంటాడంటే, 1వ వచనం, మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు 2వసారి అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. చూడండి,
అంటే ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఆయన ప్రవచించినందుకు, ఆయన దేవుని యొక్క మాటలు తెలియజేసినందుకు వారు ఇర్మియాని చెరసాల్లో వేసేశారు. ఇంకనూ చెరసాల్లో ఉండనే పదం చూడండి. అంటే చాలా కాలం నుంచి చెరసాల్లోనే బంధించబడ్డాడు. కానీ దేవుడు మాట్లాడటానికి ఆయనకు ప్రశాంతమైన స్థలమే కాదు, ప్రత్యేకమైన స్థలమనే కాదు, చెరసాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు. అక్కడి నుంచి కూడా దేవుడు వారు ఇర్మియానైతే బంధించగలిగారు, కానీ దేవుని ఉద్దేశాలను బంధించలేకపోయారు, దేవుని ప్రవచనాన్ని బంధించలేకపోయారు, దేవుని ప్రేమను బంధించలేకపోయారు, దేవుని సహకారాన్ని బంధించలేకపోయారు, దేవుని వాగ్దానాలని కానీ దేవుని హెచ్చరికలను కానీ బంధించలేకపోయారు. ఇది చాలా బలమైనటువంటి మాట. వారు ఇర్మియాని బంధించగలిగామనుకున్నారు. పౌలు కూడా ఇలాంటి పదం వాడతాడు, నన్నైతే బంధించగలిగారేమో కానీ సువార్తను మీరు బంధించలేరు అన్నాడు. అందుకనే రోమా చెరసాల్లో ఉండి 4 పత్రికలు రాశాడు ఆయన. ఎఫ్ఎస్సి పత్రిక రాశాడు ఆయన, ఫిలిప్పీ పత్రిక రాశాడు ఆయన, కొలసీ పత్రిక రాశాడు, ఫిలోమోను పత్రిక రాశాడు. 4 సంఘాలకి అద్భుతమైనటువంటి పత్రికలు రాసి సువార్తను ప్రకటించాడు ఆయన. కాబట్టి వ్యక్తిని బంధించగలరేమో కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము బంధించిన ఎవరి వల్ల కాదు. అక్కడ అంటాడు, ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై. మరి మొదటిసారి ఎప్పుడు ప్రత్యక్షమైంది ఆయనకి అంటే 31వ అధ్యాయంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరలా చాలా కాలం తర్వాత ఇప్పుడు రెండవసారి ప్రత్యక్షమయ్యి ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఆయన అన్నాడు, ఈ మాటలు ప్రజలకు చెప్పమన్నాడు. 2వ వచనం చూడండి. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా, యెహోవాను నామమును వహించిన వాడే ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కానీ రెండవసారి ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తనను గురించి తను మాట్లాడుకుంటున్నాడు, తన గురించి తను చెప్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు తనలో ఉన్న 3 స్వభావాలని ఇర్మియాతో మాట్లాడుతూ అంటున్నాడు. యెహోవా, మాట నెరవేర్చు యెహోవా. పదం చూడండి, నేను మాట నెరవేర్చే దేవుణ్ణి. నువ్వు 32వ అధ్యాయంలో చెప్పావు చూడు, అది నెరవేరుస్తాను నేను. 31వ అధ్యాయంలో నీకు చెప్పాను చూడు, అది కూడా నెరవేరుస్తాను నేను. నేను ఏమైతే పలికానో, ఏదైతే చెప్పానో, ఏదైతే మాట్లాడానో అవన్నీ కూడా నెరవేరుస్తాను నేను. అవన్నీ నెరవేరుస్తాను నేను. మాట నెరవేర్చి యెహోవా. రెండో మాట ఏమంటాడు అంటే చూడండి, మాట నెరవేర్చి యెహోవా, తర్వాత స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా. స్థిరపరచాలని ఆయన మాట నెరవేర్చేవాడు, స్థిరపరిచేవాడు, నిర్మించేవాడు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇర్మియాకు ఒక అభయాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని, ఒక శక్తిని చెరసాల్లో ఉన్న ఇర్మియాకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట నెరవేర్చేవాడిని, నిర్మించేవాడిని, స్థిరపరిచేవాడిని అని మాట్లాడినటువంటి ప్రభువు ఇప్పుడు 3వ వచనములు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను అన్నాడు ఆయన. ఎంత అద్భుతమో చూడండి. ఇర్మియా మాట్లాడిన మాటల్లో, ఈ మాటలో గమనించినప్పుడు ఒక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అనంటే ఈ 33వ వచనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఒక 3 విషయాలు ఈ 33వ వచనంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 33వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనన్న మాటలో ఏమైందయ్యా అనంటే, ఒకటి, ఆయన వినే దేవుడు. వినే దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడు. కీర్తన గ్రంథములు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా అని రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తాను అని రాయబడింది. యోహాను సువార్తలు అంటాడు, నా నామములో నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అని వాక్యం రాయబడింది. కాబట్టి మన దేవుడు వినే దేవుడు. రెండవది, ఆయన వినిపించే దేవుడు. మనం ఏమైతే మొరపెట్టుకుంటామో అది ఆలకించి వినిపించడం అంటే దానికి సమాధానాన్ని కూడా ఆయన మాటగా మాట్లాడే దేవుడు. మనం అడిగినటువంటి దానికి, మనం మొరపెట్టుకున్న దానికి, మనం కోరుకున్న దానికి ఆయన కూడా ఒక సందేశాన్ని మనకి వినిపించేవాడు. 3వ మాట ఏమిటంటే ఆయన విడిపించే దేవుడు. అది ఆయన వినేవాడు, ఆయన వినిపించేవాడు, ఆయన విడిపించేవాడు అనే సత్యము ఈ 33వ వచనంలో మనం నేర్చుకోగలం. దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెరసాలలో ఉన్నటువంటి ఇర్మియా, చెరసాలలో బంధించబడినటువంటి ఇర్మియాకి రెండవసారి దేవుని యొక్క స్వరము ప్రత్యక్షమై నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడో,
ఈ మొర పెట్టుకున్నప్పుడు ఏమి జరిగిందయ్యా అంటే, ఈ బబులోను దేశంలో బానిసలుగా వెళ్ళిన తన ప్రజల మొరని ఆయన ఆలకించాడు. ఎందుకంటే నాకు మొర పెడితే నేను ఉత్తరం ఇస్తానన్నాడు కదా. వారి శ్రమలో, వారి సమస్యలో, వారి బాధలో, వారి కష్టములో, వారి దుఃఖములో, వారి వేదనలో, వారి నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అద్భుతంగా వారి యొక్క మొరని విన్నాడు ఆయన, ఆలకించాడు ఆయన. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. దానియేలు గ్రంథం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజాయిను. అతడు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. చూడండి ఈ మాటలు. యెహోవా దేవుడు ఇర్మియాకి సెలవిచ్చి తెలియజేసినట్టుగా అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31, 30 అధ్యాయాల్లో దేవుడు ఇర్మియాతో ఏమైతే మాట్లాడాడో ఆ మాటలు ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో బయటకు వచ్చింది. అక్కడ చెప్పిన మాట నెరవేర్చువాడు, స్థిరపరచువాడు, నిర్మించువాడు. ఆయన మాట ఎలా నెరవేరుస్తున్నాడో, ఎలా స్థిరపరుస్తూ ఉన్నాడో, ఎలా నిర్మిస్తూ ఉన్నాడో ఈ లేఖన భాగం ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉందో, ఎంత అద్భుతంగా జ్ఞాపకం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. రాజులు మారారు కానీ దేవుని మాట మారలేదు. చక్రవర్తులు మారిపోయారు కానీ దేవుని మాట మారలేదు. పరిస్థితులు మారిపోయాయి కానీ దేవుని మాట మారలేదు. ప్రవక్తలు మారిపోయారు కానీ దేవుని వాగ్దానం మారలేదు. దేశాలు మారిపోయినాయి, భాషలు మారిపోయినాయి, వ్యక్తులు మారిపోయారు, వ్యవస్థలు మారిపోయారు కానీ దేవుని మాట మారలేదు. చిన్న మాట కాదండి ఇది. ఏదో ఊరికాడ బోర్డు మీద రాసుకునే మాట కాదు ఇది. ఇర్మియా ప్రవక్తతో పలికినటువంటి మాట, ఇర్మియా ప్రవక్తకి సెలవిచ్చినటువంటి మాట, ఇర్మియా ప్రవక్తకి బోధించినటువంటి మాట ఇప్పుడు దానియేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దానియేలు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయిను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయినవి గ్రంథము వలన గ్రహించితిని. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు గ్రహించాడు. గ్రహించినటువంటి దానియేలు ఇప్పుడు ఏం చేశాడో 3వ వచనము. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఆహా, ఏమంటున్నాడు ఇర్మియా, నేను మాట నెరవేర్చేవాడిని, నేను స్థిరపరిచేవాడిని, నేను నిర్మించేవాడిని. యెహోవాను నేను, నాకు మొర్రపెట్టు ఉత్తరం ఇస్తానన్నాడు. దేవుడి సెలవిచ్చిన 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇర్మియా ఇచ్చిన వాగ్దానము, ప్రవచనాన్ని చేతపట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రవచనం బయటకు వచ్చేసింది. దానియేలు వాక్యం చదువుతా ఉన్నాడు. ఆ బబులోను దేశంలో ఆయన అధికారంలో ఉన్నప్పటికీ, స్థాయిలో ఉన్నప్పటికీ, బాధ్యతలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ దేవుని వాక్యమును చదవటం మానలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. దానియేలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. బబులోను దేశంలో చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో కంటే కూడా దానియేలుని ప్రధానమంత్రిగా చేసిన వాక్యంలో రాయబడింది. ఆ స్థాయిలో ఉన్న దానియేలు వాక్యం చదవడం మానలేదు, ప్రార్థన చేయటం మానలేదు. ఇదందరి మనకి ఒక చెంప దెబ్బ లాంటిదని కూడా నేను అనుకుంటున్నాను. మన స్థాయి పెరగగానే వాక్యం తగ్గిపోయింది కదా, మన స్థాయి పెరగానే ప్రార్థన తగ్గిపోయింది కదా, బాధ్యతలు మీదకి రాగానే దేవునితో గడిపే సమయం పోయింది కదా. బైబిల్ చదివి ఎంతకాలమైంది? ప్రార్థన చేసి ఎంతకాలమైంది? దేవుని వాక్యాన్ని అయితే కొని దగ్గర పెట్టుకున్నావు కానీ ఆ వాక్యాన్ని రోజు కనీసం 3 అధ్యాయాలన్నా చదవగలుగుతున్నావా? 30 నిమిషాలైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని వాక్యం మన కుటుంబాలను కట్టిద్ది, దేవుని వాక్యం మన జీవితాలను సరిచేసిద్ది, దేవుని వాక్యం ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచిద్ది, దేవుని వాక్యమైన సారూప్యములోనికి మనల్ని మార్చిద్దండి. దేవుని వాక్యం ధనము రాగానే, పదవి రాగానే, బలము రాగానే
ఒక స్థితిగతి రాగానే వాక్యం చదవటం ఆపేసావా? టైం లేదు అంటున్నావు కదా, టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, దేవుని మందిరానికి రావడానికి టైం లేదు, సంఘ క్రమ కూడికల్లో పాల్గొనడానికి టైం లేదు. నువ్వు ఇలానే టైం లేదు లేదు అంటా ఉండు. ఒకరోజు దేవుడు కూడా టైం లేదు ఇల్లు చక్కబెట్టుకుంటే ఏంటి నీ ముఖం? ఆ రోజు నీ ముఖం ఎట్టుంటుందో ఆలోచించాడు. దానియేలు గ్రంథంలో కూడా ఒక రాజుతో అన్నాడు, మేనే టేకే లోపార్సిన్, నేను త్రాసులో చూశాను, అయిపోయింది నీ టైం అన్నాడు. ముఖము వికారమైంది, కాళ్ళు వణికిపోతా ఉన్నాయి, ఆ రాత్రి హతుడాయిను అని బైబిల్ చెప్తుంది. దేవునికి టైం ఇవ్వకపోతే నీ టయాన్ని నువ్వు కుదించుకుంటున్నావు, నీ టయాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. పట్టుమని 10 నిమిషాలు దేవుని వాక్యం చదవలేకపోతే ఇంకెందుకండి మనం క్రైస్తవులుగా? బైబిల్ నీకు అవసరమా? చర్చి నీకు అవసరమా? ప్రార్థన నీకు అవసరమా? దేవుని మాటలు నీ నోట రావటం అవసరమా? దేవుని వాక్యం కదా మనల్ని పవిత్రపరిచేది, దేవుని వాక్యం కదా మన జ్ఞానాన్ని ఇచ్చేది, దేవుని వాక్యం కదా మన బాధల్లో నెమ్మది ఇచ్చేది, దేవుని వాక్యం కదా మనల్ని ఆశీర్వదించేది. ఆ వాక్యం చదవడానికి టైం లేదు బ్రదర్. ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, సంసారం అస్సలు కుదరలేదు. దేవుడు కూడా ఒకరోజు అంటాడు, అస్సలు కుదరలేదు బ్రదర్ నేను బతికించుకోవడానికి, ఇంకొచ్చేసేయి అంటే ఏంటి నీ సంగతి? నిన్ను బాగు చేయడానికి అసలు కుదరలేదంటే నీ సంగతి ఏంటి? దానియేలు స్థాయి గొప్పదైనా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు ఆయన. దానియేలు గ్రంథము ఆ వాక్యం చదువుతూ ఉంటే దానియేలుకి బయలుపరచబడింది, ఇర్మియా ప్రవచనం బయలుపరచబడింది. ఇప్పుడు ఆ ప్రవచనాన్ని తీసుకొని దానియేలు చేస్తున్నటువంటి పని, ఆయన రాజుని కదా, ప్రధానమంత్రిని కదా అనుకోలేదు, ఆయన నేను గొప్పవాడిని కదా అనుకోలేదు. దేవుని మాట చదవగానే ఇర్మియా ప్రవచనం యొక్క సమయం అయిపోయిందని గ్రహింపుకోగానే 3వ వచనంలో అంతటా నేను గోనె పట్టగట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిప్పురం చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశం అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారమో. ఎట్ట ఒప్పుకుంటున్నాడు చూడండి ఆ ప్రార్థనలో. ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు, రాజులు చెప్పిన మాట వినలేదు, నీ ఆజ్ఞను వినలేదు, మేమెవరమో తెలుసా? దుష్టులమైపోయాము, పాపులమైపోయాము, నీచులమైపోయాము అయ్యా మేము ఒప్పుకుంటున్నాడు. మొరపెట్టుము ఉత్తరమిస్తానన్నాడు కదా. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడండి, ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. దానియేలు ఉండగానే బబులోను దేశంలో నుంచి దేవుని ప్రజలని తన స్వదేశానికి పంపించేశాడు దేవుడు, స్వదేశానికి పంపించాడు. మాట చెప్పమంటారా? కాలిపోయిన ప్రాకారములు మరలా కట్టబడ్డాయి, పాడైపోయిన ఆలయం మరలా సరిచేయబడింది, కాలిపోయిన గృహాలు నిర్మించబడ్డాయి, పాడైపోయిన బీడు భూములు మరలా దున్నబడ్డాయి, ఎండిపోయిన తోటలు మరలా చిగురించాయి, యాజకులు తిరిగొచ్చారు, లేవీలు తిరిగొచ్చారు, ప్రవచనాలు ప్రారంభమైనవి, ఆరాధన ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను నిర్మిస్తాను, నేను కడతాను, నేను మాటిచ్చాను. ప్రార్థన శక్తి అండి అది, ప్రార్థన శక్తి. నువ్వు ప్రార్థన చేస్తే, లేఖనాలు ధ్యానిస్తే దేవుడు అద్భుతాలను చేస్తాడు నీ జీవితంలో, అద్భుతాలను చేస్తాడు. పాడైపోయిన నీ సంసారం, పాడైపోయిన నీ బ్రతుకు, పాడైపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ మనస్సు, పాడైపోయిన నీ వ్యాపారం, పాడైపోయిన నీ ఉద్యోగం, పాడైపోయిన పరిస్థితులన్నిటిని కూడా మరలా ఆయన ఉద్యానవనముగా చిగురింపజేసి పువ్వులు పూసి కాయలు కాసి ఫలభరితముగా చేయగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది ఇశ్రాయేలు దేశం. ఒకప్పుడు బానిసలుగా ఉండిపోయారు ఆ ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజుకి ప్రపంచ పటములో
ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూడాలంటే నువ్వు జూమ్ చేసి పెద్ద చేసి చూస్తే కానీ అంత ముక్కగా పడిద్ది. ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రార్థన చేశారు, ప్రభుకి ప్రార్థన చేశారు, దేవుని వైపు చూశారు, మొరపెట్టుకున్నారు. ఇక్కడే కాదండి, నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథము అక్కడ కూడా తన స్థితిగతులు చూడగానే నెహెమ్యా ఏం చేశాడంటే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినట్లనగా, ఆకాశమందున దేవ, యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి కటాక్షించి వారితో నిబంధన చేసుకుని స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైన కట్టడలైన విధులైన మేము కైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుందుము. అదేమనగా, మీరు అపరాధములు చేసిన ఎడల జనులలో నుండి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలువేయబడినను అక్క నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునికి మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఇర్మియా ప్రవచనాన్ని దానియేలు చదువుతుంటే మోషే ప్రవచనాన్ని నెహెమ్యా చదువుతున్నాడు. వాక్యముతో వారి సంబంధాలు చూడండి. వాక్యంతో దానియేలేమో ఇర్మియా ప్రవచనాన్ని చూస్తూ ఉంటే నెహెమ్యా ఏమో మోషే ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాడు. అది ఎత్తి పట్టుకొని, నువ్వు మోషేతో చెప్పావు కదయ్యా, మరలా రప్పిస్తానన్నావు, మరలా సమకూరుస్తానన్నావు, మరలా దీవిస్తానన్నావు కదా, ఇదిగో మోషేతో చెప్పావు కదయ్యా అన్నాడు. జరిగిందా? 9వ అధ్యాయం 1వ వచనము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలుడు అన్ని జనులందరూ ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. లేవీలలో యేషువ, బాని, కద్మియేలు, షబన్యా, బున్ని, షెరేబ్యా, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు లేవీలైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నియా, షెరేబ్యా, హోదియా, షబన్యా, పెతహాయ అనువారు నిలవబడి నిరంతరం మీకు దేవుడైన యెహోవాను స్తుతించడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. బయటకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ప్రార్థన. సరసాల్లో ఉన్న ఇర్మియాతో రెండవసారి ప్రత్యక్షమై ఆయన చెప్పిన నాకు మొరపెట్టమంటే విడిపించే దేవుడు కాబట్టి వారు ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు వాళ్ళని విడిపించడం ప్రారంభించేశాడు. ఇదే మాటలు మరలా ఎస్తేరు గ్రంథంలో చూడగలం. ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుడు ఎలా విడిపించాడో చూడగలం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివినప్పుడు హామాను వేసిన కుట్ర యూదులందరినీ సంహరించాలనుకున్నప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన, మొర్దెకై చేసిన ప్రార్థన, భక్తి కలిగిన యూదులు చేసిన ప్రార్థన, తన చెలికత్తెలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో అది జరుగుతుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో రాజుకు నిద్ర పట్టలేదు. 8వ అధ్యాయం 16, 17 వచనాలు బయటకు వచ్చి విందు చేసుకుంటారు. వాళ్ళు దేవునికి పండుగ చేస్తారు. వారు ఎందుకో తెలుసా? ఆయన వినే దేవుడు కాబట్టి. అందుకే నేనేమంటానంటే, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ బలహీనతలు, నీ ఇబ్బందుల్లో నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయి, ఆయన వింటాడు. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈ సమస్యతో నేనున్నాను, ఈ బలహీనతతో నేనున్నాను, ఈ కష్టంతో నేనున్నాను, ఈ దుఃఖంలో నేనున్నాను, ఈ మానసికంగా నేను నలిగిపోతూ ఉన్నాను. ఇది నలుగురికి చెప్పుకోలేని పరిస్థితి, తలదించుకునే పరిస్థితి, ఇక నేను బ్రతికే స్థితి కాదు, ఇక నేను నడిచే స్థితి కాదు, ఇక నాకు దిక్కుదాసిన పరిస్థితిలో నేను ఏం చేయాలో అంత దక్కని స్థితిలో నేను నిండిపోయాను. ప్రభువా, ఇదిగో నీ వైపు చూస్తున్నానని నేను ప్రార్థన చేయి. ఆది సంఘము ప్రార్థన చేసింది, విడిపించబడింది.
ఆది క్రైస్తవులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆది ప్రవక్తలు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. మన ఆదిలో ఉన్న పితరులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆదిలో పరిపాలన చేసిన రాసులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆదిలో నడిపించిన నాయకులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. చెప్పంటారా? ఆది సంఘం ఏం చేసిందో అపోస్తల కార్యం 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివినప్పుడు, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిను అని రాయబడింది. ఎప్పుడు ప్రార్థన చేశారు? క్రైస్తవులు సంఘం హింసింపబడుతున్నప్పుడు, హేరోదు రాజు సంఘముని హింసిస్తున్నప్పుడు, కొందరిని బాధ పెడుతూ ఉన్నప్పుడు, యాకోబుని శిరచ్ఛేదనం చేసినప్పుడు, పేతుని సరసాల్లో బంధించినప్పుడు సంఘము ప్రార్థన చేస్తే దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆది క్రైస్తవులు ప్రార్థనాపరులైనటువంటి వారు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనములో వారు సముద్ర తీరములో మోకాళ్ళతో కన్నీటితో ప్రార్థన చేశారని రాయబడింది. ఆది క్రైస్తవులు ప్రార్థనతో తమ జీవితాలను కట్టుకున్నారు. ఆది సంఘము ప్రార్థనతో సమస్యల నుంచి బయటపడింది. ప్రవక్తలు ప్రార్థనతోనే సమస్యల నుంచి బయటపడిపోయారు. ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త, గొప్ప ఆత్మ కలిగినటువంటి వాడు. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36 నుంచి 39 వచనాల్లో రాయబడినటువంటి మాట కదా. 450 మంది బయలు ప్రవక్తల మధ్యలో ఆ కర్మేలు పర్వతం మీద యెజబెలు రాజుగా ఉన్న పరిస్థితుల్లో ఏలియా ఒక్కడు నిలబడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, 36వ వచనంలో ప్రార్థన చేస్తే 37వ వచనంలో ఆకాశము నుండి యెహోవా అగ్ని దింపి ఏం చేశాడంట? ఆ పశువును, రాళ్లను, కట్టెలను బూడిద చేసిన అని రాయబడింది. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. సమస్యలని, ఛాలెంజ్లని బూడిద చేయగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. 450 బయలు ప్రవక్తలని హతమార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. యెజబెలు లాంటి భయంకరమైన సాతాను దురాపు శక్తిని మట్టి గరిపించగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. ఏలియా చేసిన ప్రార్థన, యోనా చాప కడుపులో వెళ్ళిపోయి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి, పర్వతముల పునాదులోకి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో యోనా ప్రార్థన చేయగానే ఆ మత్స్యమునకు ఆయన ఆజ్ఞనీయగా అది ఒడ్డునేసినో కట్టివేసిన మాట చూస్తున్నాం. ప్రార్థనకున్న శక్తి అది. ప్రార్థనకున్న శక్తి అది. మన పితరులు అబ్రహాము చేసిన ప్రార్థన, ఇస్సాకు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన. సొదొమ గొమొర పట్టణంలో తన తమ్ముడు లోతు ఉన్నప్పుడు వారు ఎక్కడా పట్టణంతో పాటు వారు నాశనమైపోతారేమని అబ్రహాము 13వ అధ్యాయంలో అక్కడే నిలబడి దేవుని వైపు తిరిగి ధైర్యంతో మాట్లాడుతున్నాడు. అయ్యో 50 మంది, 40 మంది, 40 మంది, 30 మంది, 10 మంది, 5 కాపాడుతావా అన్నాడు ఆయన. ప్రార్థన శక్తి అది. ఆది సంఘము ప్రార్థనతో సమస్యలు జయించింది. ఆది క్రైస్తవులు ప్రార్థనతో సమస్యలు జయించారు. ఆదిలో ఉన్న ప్రవక్తలు ప్రార్థనతో సమస్యలు జయించారు. మన పితరులు ప్రార్థనతో సమస్యలు జయించారు. రాజులు ప్రార్థనతో సమస్యలు జయించారు. ఎంతగా తెలుసా? సొలొమోను బాలుడు ఆ దేశానికి రాజుగా నిర్ణయించబడ్డాడు. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. సొలొమోను వెళ్ళి మోకాళ్ళుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ ప్రజలని పరిపాలించుటకు నాకు జ్ఞానం లేదు, వివేకం లేదయ్యా, నాకు జ్ఞానం కావాలా, వివేకం కావాలంటే దేవుడు అనుగ్రహించినాడు. ఎలాంటి ప్రజలు? నడవంచని జనాంగము కదా, స్టిఫ్ నిక్కెడ్ పీపుల్. చాలా చాలా కఠినాత్ములైనటువంటి ఆ ప్రజల్ని పరిపాలించడానికి దేవుడు ఎంత జ్ఞాన వివేకాలు అనుగ్రహించాడు. రాజుగా సింహాసనం మీద ఎక్కాడో లేదో సమస్య వచ్చేసింది. 2 తల్లులు వచ్చి అన్నారు, ఇదిగో ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది అంటే ఎంత తెలివిగా, ఎంత వివేకంతో సమస్యని పక్కకి నెట్టేశాడు. అలా ఎలా వచ్చింది? ప్రార్థన. యెహోషాపాతు రాజు చేసిన పని ఏంటి? ప్రార్థనే. ఆయన దేవుని సన్నిధిలో నిలబడి, అయ్యా మాకు బలము చాలదు శత్రువుని ఎదుర్కోవటానికని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నేను చేస్తాను యుద్ధం, నువ్వు వెళ్ళు ముందుకు అన్నాడు. 4 దిక్కుల నుంచి వచ్చిన సమస్యల నుంచి వారు బయటపడ్డారు. మోషే నాయకుడు చేసింది కూడా ప్రార్థనే. ఒకసారి ఆ రెఫరెన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 12వ వచనం నుంచి చూడండి ఏమన్నాడు. 12వ వచనం నుంచి. ఇది ఎవరి కీర్తన అంట? పైన చిన్న చిన్న అక్షరాలు రాసుంటే దైవజనుడైన
మోషే చేసిన ప్రార్థన అని రాయబడింది. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయ్యా మాకు జ్ఞాన హృదయం కావాలయ్యా, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడము. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అని చేసిన ప్రార్థన అండి. ఇర్మియా అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఏంటంటే మొదటి మాట వినే దేవుడు, ఆ మాట గుర్తుపెట్టుకోండి. రెండవ మాట ఏంటంటే వినిపించే దేవుడు. వినిపించటం అంటే నువ్వేదైతే ప్రార్థన చేస్తావో, ఏదైతే దేవుడు అడుగుతావో ఆయన నీకు ఆన్సర్ ఇస్తాడో, ఆయన స్వరాన్ని ఆలకించాలా. మనకి చాలాసార్లు సంఘంలో, క్రైస్తవ సమాజంలో, మా సేవకుల్లో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే టక 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 1 గంట సేపు, 1 గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, ఒక పూట, ఒక రోజు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి విషయాలన్నీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాము. ఆయన దగ్గర నుంచి ఆన్సర్ కోసం కనిపెట్టుకోము. మనం ఆన్సర్ కోసం కనిపెట్టుకోము. దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెట్టుకునేది లేదు. ఏలీకి అనుభవం ఉంది. అందుకే సమూయేలుతో అంటాడు, సమూయేలు చెయ్యా పిలిచావా, అయ్యా నన్ను పిలిచావంటే ఏలీ అంటాడు, ఒక పని చెయ్యి, ఈసారి నువ్వేమంటావంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మను. అది ప్రార్థన. నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మను. హబక్కూకు అన్నాడు, పర్వతం పైకెక్కి కూర్చొని, గోపురం పైన కూర్చొని నువ్వేమి సెలవిస్తావో అది వినిపించేంత వరకు నేను ఈ గోపురం మీద నుంచి దిగనయ్యా, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ఆయన. ప్రార్థనలో కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్ళామా? దేవుడు నువ్వు అడిగిన సమస్య ఏంటో, నువ్వు అడిగిన అవసరత ఏంటో, నువ్వు అడిగిన బాధ ఏంటో ఆయన లేఖనాల్లో నుంచి నీతో మాట్లాడేంత వరకు ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవంలోనికి రాకపోతే ఎలా విడిపించబడగలుగుతాం? అది ఎలా తెలిసిద్ది మనకి? ఆ పని చేయాలో చేయకూడదు, అక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదు, అది తినాలో తినకూడదు, అది సాగాలో సాగకూడదు, ఎలా తెలిసిద్ది మనకి? కనిపెట్టుకొని ఉండటం. అందుకే ఆయన వినిపించే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబును పంపిస్తాడు ఆయన. చూడండి దేవుని వాక్యంలో నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 10వ వచనం నుంచి చదువుతున్నాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులొకటియే మేలని ఎంచిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు నీకు మీదట ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే నిలుచుండవలనని ప్రజలతో చెప్పెను. ఇప్పుడు ముఖ్యమైన మాట 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఏమన్నాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో. అది ఆయన స్వరం. వినిపించాడు ఆయన స్వరం. మోషే అంటున్నాడు, మీరు ఊరకుండండి, మీరు ఊరకుండండి, మీరు ఊరకుండండి అంటుంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఊరకుండాలి? నువ్వు సాగిపో అన్నాడు. వినిపించాడు ఆయన స్వరాన్ని. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము
వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చింది గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిని నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలే. చూసారా ఈ మాటలు? ఎప్పుడండి దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమని? నీ వేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపో, నీ కర్ర చూపించు సముద్రం వైపు. ఆ జవాబు కోసం కనిపెట్టుకోవాలా? దేవుడిచ్చే ఆన్సర్ కోసం కనిపెట్టుకోవాలా? మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కదులుతాడు. దేవుని దూత వచ్చి మధ్యలో నిలబడ్డాడు. వారికి చీకటి, వీరికి వెలుగు. దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి సముద్రం మీదకి తెప్పించాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు అక్కడుంటే ఆ గాలి సముద్రాన్ని 2 పాయలు చేసిన గాలి ఇశ్రాయేలీయుల మీదకి రాలేదు. ఒకళ్ళు వచ్చింటే వీళ్ళు కూడా ఎగిరిపోయి ఉండేవాళ్ళు. రాలేదు. మీకు ఒక సంగతి చెప్తాను చూడండి. ఈ గాలి ఎటు నుంచి వచ్చిందంట? తూర్పు దిక్కు నుంచి గాలి వచ్చింది. అంటే ఏంటో తెలుసా? సముద్రం అవతల వైపు నుంచి గాలి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు అనొచ్చు, ఏంటి ఇంకా సముద్రం పాయలు అవ్వలేదు, ఇంకా అవ్వలేదేంటి, ఇంకా అవ్వలేదు అని అనొచ్చు. దేవుడు సమస్యని ఆ వైపు నుంచి సెటిల్ చేసుకుంటూ వచ్చాడు, ఈ వైపు నుంచి కాదు. నీకేం కనబడదు, నీకేం అర్థం కాదు, దేవుడు పట్టించుకోలేదే, దేవుడు గమనించలేదే, దేవుడు చూడలేదే, దేవుడు మా మొర ఆలకించలేదే, అయ్యో 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 అని నువ్వు కలవర పడుతుంటావు. కానీ దేవుడిని కళ్ళ ముందు కాదు, శత్రువుల వైపు నుంచి దేవుడు సమస్యను తొలగించుకుంటూ వచ్చాడు వీళ్ళ దగ్గరికి. అటు నుంచి పాయలైంది, ఇటు నుంచి కాదు. చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది అది చదివినప్పుడు. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాలేదనుకోవద్దు. దేవుడు అవతల వైపు నుంచి సెట్ చేసుకొని వస్తున్నాడు. వేర్ల దగ్గర నుంచి దేవుడు పెళ్ళగించుకొని వస్తున్నాడు. ఎక్కడ సమస్య పుట్టిందో, ఎక్కడ నీకు ప్రాబ్లం ఏర్పడిందో, ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, అది ఆ మూలాలలో నుంచి దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు. నీ దగ్గరకు వచ్చేలేకి ఇక నీకు సమస్య ఉండదు. ఆరిన నేలన ప్రయాణం చేస్తావు, ఆరిన నేలన. ఆ గాలి కూడా ఎలా వచ్చిందో తెలుసా? అటు నుంచి వచ్చిన గాలి నేరుగా కాదు, ఇటు ఇటు పారుతుందా గాలి. ఈ పక్క నీళ్లు నిలిచిపోయినాయి, ఈ పక్క నీళ్ళు నిలిచిపోయినాయి. ఇంకా చిత్రం ఏంటంటే, వీళ్ళు నడిచిన స్థలంలో వాళ్ళకి ఎంత అవసరం అంత ఆక్సిజన్ మాత్రమే ఉంది. అదే గాలి మళ్ళీ వీళ్ళ మీద ఉంటే ఏమైపోద్ది? ఇల్లు గిర్రని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అక్కడ అదేం లేదు, తేమ లేదు, గాలి లేదు, బురద లేదు, రిస్క్ లేదు. దేవుడు హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. నాకు మొర్రపెట్టు ఇర్మియా, నేను ఉత్తరం ఇస్తాను అని ఒక పదం ఏమన్నాడు? గూఢమైన సంగతులు, నువ్వు గ్రహింపలేని సంగతులు. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. గూఢమైనవి, నువ్వు గ్రహింపలేని. మన వాళ్ళు అంటారు కదా, అబ్బా మైండ్ పోయిందిరా అంటావు చూడు. అవును, మైండ్ పోద్ది ఆయన చేసే పనులు ఇస్తే. ఆశ్చర్యం వేస్తుంది, అద్భుతము. ఎలా ఇది జరిగింది? అయ్యో ఇంత ఈజీగా పోయిందా? నేను చాలా భయపడ్డానే, నేను చాలా కలవరపడ్డానే, నేను చాలా కృంగిపోయానే, నేను చాలా నలిగిపోయానే. అయ్యో ఇంత ఈజీగా పోద్దని నేను అనుకోలేదే అనిపించింది నీకు. అలా చేయగలిగిన వాడు ఆయన. గూఢమైన సంగతులను, గ్రహింపలేని సంగతులను దేవుడు చేస్తాడు. చెప్పండి ఏంటంటే, మొదటిది వినే దేవుడు, రెండోది వినిపించే దేవుడు, మూడో మాట చెప్తున్నాను, విడిపించే దేవుడు. ఆయన విడిపించే దేవుడు. ఆయన వినిపించి నా పని అయిపోయిందని చేతులు దులుపుకునేవాడు కాదు. పెద్దలది సామెత అంటారు చూడు, ఏంటి, శనగలు తిని చేతులు కడుక్కునేవాడు కాదు ఆయన. పట్టనట్టు వాడు కాదు ఆయన. నిన్ను పూర్తిగా రక్షించేవాడు, నిన్ను పూర్తిగా నెమ్మదిగలిగిన స్థలంలో ఉంచేవాడు, నిన్ను పూర్తిగా ఆదుకునేవాడు ఆయన. దేవుడు నీ సంఖ్యలన్నీ తెగిపోయేటట్టు చేసేవాడు ఆయన. నీ దుఃఖమంతా తొలగిపోయేటట్టు చేసేవాడు ఆయన.
నీ వేదంతా తగ్గిపోయేటట్టు చేసేవాడు ఆయన. నీ ఏడుపంతా కూడా ఆనందముగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీరుని చూడండి, ఆ కన్నీరు నాట్యం చేసిద్దే. దేవుని వాక్యం అంటాడు, నీ కన్నీరు నాట్యం చేసిద్ది అన్నాడు. బూడిదకు పతిగా పూదండనిస్తానన్నాడు ఆయన. దుఃఖమునకు పతిగా ఆయన ఉల్లాస వస్త్రమునిస్తానన్నాడు ఆయన. నువ్వు ఎంత ఏడ్చావో, ఎంత భయపడ్డావో, ఎంత నలిగిపోయావో, ఎంత కృంగిపోయావో, ఎంత బాధపడ్డావో, ఎంత అధైర్యపడ్డావో, అంత రెట్టింపైన ఆశీర్వాదముతో సంతోషముతో నింపే దేవుడు ఆయన. ఆయన ఇచ్చే విడుదల అట్టుంటది. ఆయన ఇచ్చే విడుదల అట్టుంటది. ఇర్మియా ఆ మాట చెప్పగానే దానియేలు చేసిన ప్రార్థనలు వారి ఆనందాన్ని చూడలేమండి. వాళ్ళందరూ కలిసి పస్కా పండుగ ఆచరించారు. వాళ్ళందరూ కలిసి పూరేరు పండుగలు ఆచరించారు. వాళ్ళందరూ కలిసి నాట్యం చేశారు. వారందరూ కలిసి తంబూరలు తీసుకొని పాటలు పాడుకుంటూ స్వదేశంలోనికి ప్రయాణం చేశారు. వారు దుఃఖం అంతా పోయింది. భక్తుడు అన్నాడు, మా నోటి నిండా నవ్వుంచాడయ్యా ఆయన అన్నాడు. ఏంటట? మా నోటి నిండా నవ్వుంచాడయ్యా ఆయన. నోటి నిండా దుఃఖము, కంటి నిండా దుఃఖము, గుండె నిండా ఉన్న దుఃఖాన్ని ఆ ప్రభువు తీసేసి నోటి నిండా నవ్వించాడు ఆయన. ఎంత మంచి దేవుడు! ఆయన విడిపించే దేవుడు. ఎలా విడిపించాడో దేవుని ప్రజలను చూస్తే 4 రెఫరెన్స్లు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 4 రెఫరెన్స్. ఒకటి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం నుంచి రాయబడిన మాటలు. మనందరికీ తెలిసిందే. అది దేవుని దూత పేతురికి ప్రత్యక్షమైంది. అక్కడికి వెళ్ళాడు దూత. 4 చతుష్టాదముల సైన్యములకి పేతురుని అప్పగిస్తే 5వ వచనంలో సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు 6వ వచనంలో నిద్రపోతూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పేతురునంట దేవుని దూత తట్టి లేపాడంట. నేను వరకు ఊహించుకున్నాను. తట్టడం అంటే ముందు పిలిచింటాడు కదా, ఆడు సైనికులు వినపడకుండా దేవదూత అని ఉంటాడు. పేతురు పేతురు వినపడట్లా. నిద్రపోతున్నాడు పేతురు వినపట్ల. పేతురు వినపడట్లా. ఇప్పుడు దేవుని దూత ఏం చేస్తాడు సార్? చూస్తారు 6వ వచనం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ మాట అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమన్నాడు? హేరోదు అతను వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట సరసాల కాసుకొని ఉండి, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించిన. దూత పేతురు ప్రక్కను, చెప్పండి, పేతురు ప్రక్కను ఏంటంట? ఎట్టదట్టు ఉంటాడో, ఇన్నిసార్లు పిలిస్తే పలకలేదు కదా. పేతురు పక్కలో గట్టిగా కొట్టుంటాడు. పేతురు ఉలిక్కిపళ్ళేసి ఉంటాడు ఆయన. చూడండి, పేతురు ప్రక్కన తట్టి 7వ వచనం, త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇక్కడ కూడా నేను ఇంకొక మాట ఆలోచించాను. త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి విడిపోయాను. అతను లేచినో కాదు, అతను లేపగా. అంటే ఏంటి? తట్టడమే కాదు, చేయబట్టుకొని లే, సంఖ్యలు విడిపోయినాయి. విడిపించే దేవుడు అండి ఆయన. అయ్యి ఇంక నీ వల్ల కాదనుకుంటావేమో కదా. ఆ సంఖ్యల బంధకాలన్నీ విడిపించే దేవుడు. అలా నడుచుకొని వస్తూ ఉంటే ఇనప గవిని తెరుచుకుంది. అలా నడుచుకొని వస్తూ ఉంటే ఆటంకాలన్నీ పక్కకు పోయినాయి. అలా నడుచుకొని వస్తూ ఉంటే శత్రువు కునికిపాట్లోనే ఉండిపోయాడు. ఆ వెలుగుకి ఏమర్థం కాల. పేతురు నేరుగా విశ్వాసులు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తడతా ఉన్నాడు తలుపు. విడిపిస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఇంకొక మాట చెప్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీలు, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? వాళ్ళు మూలుగుతున్నారంట. శ్రమలు భరించలేక, కష్టాన్ని భరించలేక. ఆయన మూలుగులు విని వారి మధ్యకు దిగివచ్చును అన్నాడు. ఆ మూలుగులు విని వారి మధ్యకి దిగివచ్చును. ఎందుకు? వారిని విడిపించడానికి. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు దిగొచ్చి ఏం చేశాడు తెలుసా? మోషేని పుట్టింపజేశాడు ఆయన వాళ్ళు విడిపించడానికి. 3వ అధ్యాయంలో మోషే పుట్టాడు. అక్కడ కూడా ఒక మాట చెప్తాను మీకు, చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆయన విడిపించాలని దిగి వచ్చినని రాయబడి ఉంటుంది కదా. 23వ వచనం,
అలాగను అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్ద చేరెను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచిన దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు చెప్పండి ఏంటంట, దిగి వచ్చి ఉన్నాను. దేవుడే దిగి వచ్చాడు. మోషేని పుట్టించాడు, మోషేని పెంచుతున్నాడు. ఒక్క మాట మోషే గురించి చెప్తాను, ఒక తలంపు చెప్తాను మీకు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి చికట మన్నును కీలును పూసి అందులో పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో. ఈ మాట చూసారా? అంటే ఐగుప్తు రాజు ఏం సెలవిచ్చాడు? ఇశ్రాయేలు పుట్టిన ప్రతి మగపిల్లని తీసుకెళ్ళి ఆ నదిలో పడేసేయండి అన్నాడు. మంత్రసానులు కూడా చెప్పాడు, మగపిడ్డని తెలియగానే వాన్ని పుట్టగానే కుతికి బిసిగి చంపేసేయండి అని చెప్పాడు. ఆ యొక్క నైలు నదిలో క్రొకోడైల్స్ ప్రసిద్ధి. ఎక్కువ మొసళ్ళు అక్కడ ఉంటాయి, తినేస్తాయి పిల్లల్ని. అందరు తల్లులు నైలు నదిలో పడేస్తున్నారు. ఇక్కడ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా చాలా బలమైన మాట దేవుడు నాకు ఇచ్చిన తలంపు చెప్తున్నాను, వినండి. కానీ మోషే తల్లి అందరి తల్లులు పడేసినట్టు నదిలో పడేలా. అది ఏంటంట, అందరి తల్లులు ఏం చేశారు? తీసుకెళ్ళి పడేశారు. కానీ మోషే తల్లి అలా పడేలా ఒక జమ్ము పెట్టి చేసింది, కీలు పూసింది, దాంట్లో పెట్టింది, ఒడ్డును వదిలింది. బిడ్డల్ని అందరు పెంచినట్టు పెంచొద్దు, జాగ్రత్త తల్లిదండ్రులు. అందరూ ఆలోచించినట్టు బిడ్డల గురించి ఆలోచించబాకండి. అందరు తల్లుల్లాగా పడేలా నదిలో, అందరు అదే ఏమో కూడా అదే నదిలో పడేసింది, కానీ అందరిలాగా పడేలా జమ్ము పెట్టా. ఆ జమ్ము పెట్ట యేసు ప్రభుకి సాదృశ్యం. పిల్లల్ని ఎట్లా పడితే అట్లా మనం పెంచాలని ప్రయత్నం చేయొద్దు. లోకంలో పడేసేటప్పుడు పిల్లల్ని, లోకంలో వదిలిపెట్టేటప్పుడు స్కూల్కి, కాలేజీకి, ఆఫీసులకి నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్త. ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నీ పిల్లలు, రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, బంధువులకు వెళ్తున్నప్పుడు, ఊర్లకు వెళ్తున్నప్పుడు, టూర్లకు వెళ్తున్నప్పుడు అందరు వెళ్ళినట్టు నీ పిల్లలు వెళ్ళడానికి వీల్లేదు. అందరిని పెంచినట్టు పెంచడానికి వీల్లేదు. అందరినీ కన్నట్టు కనడానికి వీల్లేదు. అందరిని పడేసినట్టు పడేయడానికి వీల్లేదు. మోషేని ప్రత్యేకంగా జమ్ము పెట్టెలు పెట్టి అదే నదిలో పెట్టింది. ఇది చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో. విడిపించే దేవుడు ఏం చేశారండి? వాళ్ళు విడిపించడానికి దిగొచ్చాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా చదవండి. వాళ్ళని విడిపించాడు ఆయన. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుడు విడిపించాడు వాళ్ళని, విడిపించాడు వాళ్ళని. ఎందుకు? ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. చెరసాలలో ఉన్న ఇర్మియాకి 2వసారి ప్రత్యక్షమై మాట ఇచ్చాడు కాబట్టి. ఏమని మాట ఇచ్చాడు? నేను స్థిరపరుస్తాను, నేను మాట ఇచ్చాను, నేను కడతాను ఇర్మియా, అయితే నాకు మొర్ర పెట్టండి, నేను ఉత్తరం ఇస్తాను, ఘోరమైన సంగతులను నేను మీకు బయలుపరుస్తాను, నేను తెలియజేస్తాను. మీకు మీ క్షేమం నేనే, మీ భద్రత నేనే, మీ ఆశీర్వాదం నేనే, మీ ఆరోగ్యం నేనే, మీ సంపద నేనే, మీ సర్వం నేనే ఇర్మియా. నీకేం పర్వాలేదు, మొరపెట్టుకుంటే చాలు. కాబట్టి ఈ మాటలు ఆయన వినే దేవుడు, ఆయన వినిపించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఈరోజు మన జీవితంలో ఆది సంఘం చేసిన పని, ఆది క్రైస్తవులు చేసిన పని, ఆది ప్రవక్తలు చేసిన పని, ఆదిలో ఉన్న రాజులు చేసిన పని, ఆదిలో ఉన్న నాయకులు చేసిన పని మనము కూడా చేయగలిగితే, ఏ సమస్య అయినా సరే, అది ఏ కష్టమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే మోకరించి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే, లేదా నీ తల వంచి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే, లేదా నీ 2 చేతులు అనువైపు ఎత్తి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే ఆయన దిగి వస్తాడు, ఆయన విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఆరాధనలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది సంఘము ప్రార్థన చేసింది, విడిపించాం. ఆది క్రైస్తవులు ప్రార్థన చేశారు, విడిపించాం.
ఆదిలో ఉన్న ప్రవక్తలు ప్రార్థన చేశారు, విడిపించావు. నాయకులు ప్రార్థన చేశారు, విడిపించావు. ప్రభువా, రాజులు ప్రార్థన చేశారు, విడిపించావు. ఈరోజు మేము కూడా నీ పాదాల దగ్గర అడుగుతున్నాం ప్రభువా. సమస్యల వలయములో కొట్టిమిట్టాడుతున్న బిడ్డలు, తండ్రి బంధకాలలో కొట్టిమిట్టాడుతున్న బిడ్డలు, వ్యాధులతో అర్థము కాని పరిస్థితుల్లో భయభ్రాంతులు అవుతున్నటువంటి బిడ్డలు, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా అయ్యా నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఉత్తరమయ్యా, ఘోరమైన కార్యములను మీరు జరిగించండి ప్రభు. అద్భుతాలు చేయండి ప్రభు, అద్భుతాలు చేయండి ప్రభు. సహాయం చేయండి నాయన. ప్రియ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన సంఘమంతటికి ఆయనకు మొరపెట్టి విజయం పొందాలని ఆశపడిన బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.